ఓం మాతృదేవో భవ. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. 2017 జూన్ 2nd వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. సో జూన్ 8 నుంచి 14 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి మనం చర్చించుకుందాం. సో వీటిలో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ను హైలైట్ చేస్తూ చెప్పడమైంది. సో లెట్స్ బిగైన్. ఇటీవల ఏ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి జరిగింది? ఇరాన్. సో ఈ దాడి చేసిన తీవ్రవాద సంస్థ వచ్చేసి ISIS అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అలాగే ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మనం పేపర్లో న్యూస్ వస్తే అప్పుడు మనం ఆ దేశం యొక్క రాజధాని, కరెన్సీ మరియు ఆ దేశం గురించి తెలుసుకోవాలి. సో ఆ దేశ అధ్యక్షుడు వచ్చేసి హసన్ రుహానీ. ఈయన మోడరేషన్ అండ్ డెవలప్మెంట్ పార్టీకి సంబంధించిన వారు. ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్. సో ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్. సో దాడి చేసింది మాత్రం ISIS. ఆ దేశ అధ్యక్షుడు వచ్చేసి హసన్ రుహానీ. మోడరేషన్ అండ్ డెవలప్మెంట్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్. ఏ దేశంలో విమానం గల్లంతైంది? సో ఇది సైనిక విమానం. ఇది మయన్మార్లో అయింది. ఆ సైనిక విమానం యొక్క నంబర్ వచ్చేసి Y8200. మయన్మార్ యొక్క రాజధాని వచ్చేసి నైపిడా. అధ్యక్షుడు వచ్చేసి హితిన్ క్యౌ. కరెన్సీ వచ్చేసి బర్మీస్ క్యాత్. సో ఇవి మనకి ఇంపార్టెంట్. కరెన్సీ, అధ్యక్షుడు, రాజధాని. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం మనం వీటి గురించి తెలుసుకోవాలి, ఫోకస్ చేసుకోవాలి. రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? జూలై 17. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రపతి ఓటులను లెక్కిస్తారు. 2012లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. సో అప్పుడు ఉమ్మడి ఏపీకి ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి 148 అని చెప్పేసి ఉంటుండే. సో ప్రస్తుతానికి ఇప్పుడు స్టేట్ అనేది డివైడ్ అయిపోయింది. అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి 132 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి 159 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా స్టేట్ డివైడ్ అని ఈ వాల్యూ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నిక అయిపోయిన తర్వాత మనకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అందులో చర్చించుకుందాం. ఎవరు గెలిచిర్రు, ఎవరికి ఎన్ని మెజార్టీ వచ్చింది అని చెప్పేసి చెప్పుకుందాం. ఇక్కడ రాష్ట్రపతి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. సో ఆ విషయం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక చేసే అభ్యర్థి 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. సో ఈ 10,000 డిపాజిట్ చేసిన వ్యక్తి అతనికి 1/6 ఓట్లు వస్తే ఈ 10,000 రూపాయలు అతనికి రిఫండ్ చేయబడతాయి. లేకపోతే ఈ 1/6 ఓట్లు రాకపోతే అమౌంట్ అనేది రిఫండ్ చేయబడదు. సో ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే రాష్ట్రపతికి పోటీ చేసే వ్యక్తి 50 మంది బలపరచాలి, 50 మంది మద్దతు ఇవ్వాలి. సో టోటల్గా 50 మంది సపోర్ట్ చేయాలి. టోటల్గా 100 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. 50 మంది మద్దతు ఇవ్వాలి, 50 మంది బలపరచాలి. మద్దతు అన్న బలపరచడం అన్న మీనింగ్ ఒకటే. 50 మంది ప్రపోజల్ తేవాలి, 50 మంది సపోర్ట్ చేయాలి. టోటల్గా 100 మెంబర్స్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి. అండ్ నెక్స్ట్, పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ద్వారా లాభం ఏంటి? సో లాభం ఏంటంటే 15.20 లక్షల ఎకరాలకు తాగునీరు అందుతుంది. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్.
540 గ్రామాల్లో 28.50 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తారు. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తారు. 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. విశాఖపట్నానికి 23.44 టీఎంసీల తాగునీరు అందజేస్తారు. సో ఇక్కడ ఈ డేటా అంతా మనకి ఇంపార్టెంట్, ఒక నోట్స్లో రాసుకోండి. ఏ దేశంలో జూన్ 8న ఎన్నికలు జరగనున్నాయి? బ్రిటన్. బ్రిటన్నే యూకే అనడం జరుగుతుంది. యూకే అనగా యునైటెడ్ కింగ్డమ్. సో ఈ దేశంలో దిగువ సభను హౌస్ ఆఫ్ కామన్స్ గా పిలవడం జరుగుతుంది. ఏ దేశంలో దిగువ సభను హౌస్ ఆఫ్ కామన్స్ గా పిలవడం జరుగుతుందంటే బ్రిటన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు 650 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రిటన్ యొక్క రాజధాని లండన్. కరెన్సీ వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్. కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్, రాజధాని లండన్. దిగువ సభ పేరు వచ్చేసి హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వాటి గురించి డిస్కషన్ చేద్దాం. నేల, నీరు, ఇసుక, సో వీటిపై దూసుకెళ్లే పడవను ఏ దేశాలు సంయుక్తంగా రూపొందించాయి? రష్యా మరియు భారత్. ఇది పడవ పేరు వచ్చేసి ఏరో బోట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో తయారు చేసిన దేశాలు వచ్చేసి భారత్ మరియు రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. సో పడవ నీటిలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ వరకు ఇది వెళ్ళగలుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది పెట్రోల్తో ప్రయాణిస్తుంది. సో ఇది పెట్రోల్తో కానీ అండ్ ఎలక్ట్రానిక్ ఛార్జర్తో కానీ ఇది నడుస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఈ క్వశ్చన్, జిఎస్టి పరిధిలో లేని సెస్సులు ఏవి? 7 ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సెస్సు, అంటే మనం విదేశాల నుంచి కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వాటిపై సెస్సు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ముడి చమురుపై విధించే సెస్సు, అంటే పెట్రోల్ లాంటి ఉత్పత్తులు అన్నమాట. దిగుమతి చేసుకునే వస్తువులపై విద్యా సెస్సు, మోటార్ స్పిరిట్స్ పై విధించే అదనపు సెస్సు, హై స్పీడ్ ఆయిల్ పై అదనపు సెస్సు, పొగాకు ఉత్పత్తులపై అదనపు సెస్సు. సో ఇంకొక విషయం ఏంటంటే 13 రకాల సెస్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాయి. అవేంటో చూద్దాం. సో ఇవి మాత్రం మనకి ఇంపార్టెంట్. జిఎస్టి పరిధిలో లేని సెస్సులు ఇంపార్టెంట్ అన్నమాట. అవి 7 ఉన్నాయి. ఇవి మాత్రం 7 గుర్తుంచుకోవాలి కంపల్సరీ. 13 రకాల సెస్సులు రద్దు చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. స్వచ్ఛ భారత్, రబ్బర్, టీ, బీడీలు, పంచదార, జనము వగేరా. నెక్స్ట్ ఇది కూడా మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంకా పర్టికులర్గా అక్యూరేట్గా చెప్పానంటే మనకి ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఈ పాయింట్ అనేది యాడ్ చేసుకోండి. సో నిన్న అంటే జూన్ 7న ఆర్బీఐ పరపతి సమీక్ష అనేది జరిగింది. అందులో రెపో రేట్లు వచ్చేసి 6.25%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 6%. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యా. ఇది బ్యాంకింగ్ చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తే అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది మాత్రం అక్కడ బ్యాంకింగ్ చాప్టర్లో అప్డేట్ చేసుకోండి, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ని. ఏ భారత సంతతికి చెందిన వ్యక్తికి నాసా వ్యోమగామిగా అవకాశం లభించింది? రాజాచారి. ఈయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తున్నారు. సో ఈయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నాసా అంతరిక్ష యాత్ర కోసం 12 మందిని ఎంపిక చేసింది. అందులో ఒకరు మన రాజాచారి. ఇతను భారత సంతతికి చెందిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను
అమెరికా వైమానిక అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. పేరు వచ్చేసి రాజాచారి, ఇతని పొజిషన్ వచ్చేసి అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్. అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని ఏ జోడీ సొంతం చేసుకుంది? సో మనకు ఇది ఒక విషయం ఏంటంటే ప్రతిసారి జూన్ ఫస్ట్ వీక్లో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫ్రెంచ్ బ్యాడ్మింటన్ సిరీస్ ప్రతి జూన్లో జరుగుతుందని చెప్పేసి ఒక రఫ్గా బండ గుర్తుగా గుర్తుంచుకోండి. సో ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డబుల్ టైటిల్స్ అండ్ సింగిల్ మేల్, సింగిల్ ఫీమేల్ అని చెప్పేసి ఉంటాయి. సో ప్రస్తుతానికి మాత్రం ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు డబుల్స్ గురించి మాట్లాడుకుందాం. డబుల్స్ వచ్చేసి రోహన్ బోపన్న, ఇతను మన ఇండియాకి సంబంధించిన బ్యాడ్మింటన్. నెక్స్ట్ గంబ్రియోలా డబ్రోస్కీ, సో ఈమె కెనడా అమ్మాయి. సో వీరి ప్రత్యర్థులు కూడా మనకి ఇంపార్టెంట్. వీరు ఈ జోడీ కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ను గెలుచుకుంది. సో వీరి ప్రత్యర్థులు వచ్చేసి వీరి పేరు కూడా మనకు ఇంపార్టెంట్. అనా గ్రోన్ ఫీల్డ్, సో ఈమె జర్మనీ. రాబర్ట్ ఫరా, కొలంబియాకి చెందిన వ్యక్తులు. సో ఈ జంట చేతిలో ఈ జంట ఓడిపోవడం జరిగింది. మనకు ఇంకా మేల్ ఫీమేల్ సింగిల్ వర్షన్లో రాలేదు, అది వచ్చినప్పుడు మనం చూద్దాం. ఆ సిరీస్ వచ్చినప్పుడు ఇంకా రాలేదు, గెలుచుకున్నప్పుడు మనం చూద్దాం. ఈరోజు రేపు వస్తుంది, అది చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీల జాబితాను ఎవరు ప్రకటిస్తారంటే ద కాక్వా రెల్లీ సైమర్స్ అనే బ్రిటిష్ సంస్థ ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మొత్తం ఏంటంటే ఈ జాబితాలో 200 యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. 200 యూనివర్సిటీ జాబితాను రిలీజ్ చేసింది. సో అందులో ఈ జాబితాలో మనకు 3 యూనివర్సిటీలకు స్థానం దక్కింది. అదేంటంటే ఐఐటి బాంబేకి 179వ స్థానం, ఢిల్లీకి 172, బెంగళూరు ఐఐటికి 190 స్థానం లభించింది. సో మనకి మన దేశం నుంచి 3 వచ్చాయి, 3 యూనివర్సిటీలకు లభించాయి స్థానం. అవేంటంటే ఐఐటి బొంబాయి 179, ఢిల్లీ ఐఐటి 172, బెంగళూరు ఐఐసి 190 స్థానాలు లభించాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన దేశంలో అగ్రశ్రేణి యూనివర్సిటీల జాబితాను కూడా ఆక్వా రెల్లీ సైమర్స్ రిలీజ్ చేసింది. దేశంలో చూస్తే ఫస్ట్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ నిలిచింది, 8వ స్థానంలో ఢిల్లీ యూనివర్సిటీ నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మణిపాల్ యూనివర్సిటీ ప్రైవేట్ విశ్వవిద్యాలయ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఇదంతా ఈ డాటా అంతా ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేసిందంటే ద క్వాక్వా రెల్లీ సైమర్స్ అని చెప్పేసి రిలీజ్ చేసింది. ఇందులో 3 యూనివర్సిటీలకు స్థానం దక్కింది. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఐఐటి అని చెప్పేసి. సో ఐఐటి ఢిల్లీ, ఇది ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ, బెంగళూరు ఐఐసి. సో ఈ 3 పేర్లు మనకి ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తెలుగు సినిమాలపై జిఎస్టి ఎంత విధిస్తారు? టికెట్ ధరపై 28% మరియు అదనంగా వినోద పన్ను విధిస్తారు. అంటే 2 రకాలుగా ఉంటుంది ట్యాక్స్ అనేది, ఒక జిఎస్టి మరియు ఒకటి వినోద పన్ను. జిఎస్టి వచ్చేసి 28%, వినోద పన్ను ఎలా ఉంటుందంటే చిన్న సినిమాలకైతే 7%, పెద్ద సినిమాలకైతే 14%. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డబ్బింగ్ సినిమాలకు 30% వినోద పన్ను ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ప్రస్తావన రాలేదు, అయినా కానీ ఎందుకని ఇంపార్టెంట్ చెప్తున్నా. డబ్బింగ్ సినిమాలకైతే 30% మేర వినోద పన్ను విధిస్తారు. లోకల్ సినిమాలకు అవి పెద్ద అయితే 14%, చిన్న సినిమాలకు 7% వినోద పన్ను అనేది విధించడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడులో సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు
అక్కడ వినోద పన్ను లేదు అని చెప్పేసి అక్కడ గుర్తుంచుకోండి. సో అక్కడ ప్రభుత్వం ఇలాంటి ఫెసిలిటీని కల్పిస్తుంది. ఇక్కడ టికెట్ ధర 100 రూపాయలు మనం అనుకుంటే అందులో జిఎస్టీ 28%, 14% ఈ వినోద పన్ను రెండు కలుపుకుంటే మన టికెట్ ధర పైన అతనికి మిగిలేది 58% అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే దాదాపు మనకు పన్ను ఎంత వస్తుంది, దాదాపు మేర 42 మేర మనకు పర్సెంటేజ్ ఈ పన్ను భారం మనకు పడుతుంది. 42% అన్ని కలుపుకొని. జిఎస్టీ 28%, వినోద పన్ను 14%. అలాగే చిన్న సినిమాలకైతే 28 జిఎస్టీ, 7 వినోద పన్ను రెండు కలిపేసుకొని 33% మనకు పడుతుంది టికెట్ ధర పైన. సో ఈ డాటా అంతా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుంచుకోండి. జస్ట్ అలా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు తావులేదు. కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు తావులేదు. ఒకవేళ కొనాలనుకున్నా కానీ వాటిపైన అదనపు భారం మోపుతారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది మనకి వెరీ ఇంపార్టెంట్, షాంఘై సహకార సంస్థలో మనం చేరినాం. సో దానిలో చేరడం ద్వారా మనకు ప్రయోజనం ఏంటి, మన భారతదేశానికి లాభాలేంటి, కలిగే లాభాలేంటి. సో ఈ కూటమి శిఖరాగ్ర సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్థాన్లో జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ జార్ బయోబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ కూటమిలో సభ్య దేశాలు వచ్చేసి రష్యా, చైనా, కిరిక్, ఉబెక్, తజక్ మరియు పాకిస్తాన్. ఈ కూటమి 2001లో ఏర్పడింది. మనకు రీసెంట్గా అంటే మొన్న మనకు ఇందులో మనకు సభ్యత్వం కల్పించి మనకు సభ్యత్వం వచ్చింది, మనకు మరియు పాక్కి ఒకేసారి వచ్చింది ఈ సంవత్సరమే. ఇక్కడ మనం ఈ కూటమి చేయడం వల్ల లాభం ఏంటంటే ఈ దేశంలో ఉన్న చమురు సహజ వాయువులు భారత్కి అందుబాటులోకి వస్తాయి. ఈ సహజ చమురు వాయువులు ఉంటాయి కదా, సో ఈ దేశాల్లో ఉంటాయి కదా, అవి మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇదే మనకు హైలైట్. చమురు సహజ వాయువులు భారత్కి అందుబాటులోకి వస్తాయి. ఈ దేశాల్లో ఉండే ముడి చమురు ఏవి ఉంటాయో అవన్నీ మనకు అందుబాటులో వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనకు ఈ స్లైడ్ మొత్తం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడగడానికి మంచి ఆస్కారం ఉంది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరియు అంతర్జాతీయ అంశాల్లో కూడా దీన్ని అడిగే ఆస్కారం ఉంది. ఈ కూటమి ప్రపంచంలోని 40% జనాభా ఈ కూటమిలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రపంచంలోని జనాభాలో మొత్తం జనాభా 40% ఈ కూటమిలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ కూటమిలో ప్రపంచంతో పోల్చినప్పుడు 20% జీడిపి ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి జీడిపి ఇంపార్టెంట్, ఈ 40% జనాభా కూడా మనకి ఇంపార్టెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఈ కూటమి 2001లో ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదంతా మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి అంతర్జాతీయ వ్యవహారాలు కానీ, రెండు ఎకనామిక్ పరంగా కానీ, రెండు విధాలుగా మనకు ఇదంతా ఉపయోగపడుతుంది ఈ స్లైడ్ మొత్తం. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఒకటి, దీనిలో చేరడం ద్వారా మనకు లాభం ఏంటి, నెక్స్ట్ దీంట్లో సభ్య దేశాలు ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడింది, నెక్స్ట్ ప్రపంచంలో జనాభా పోల్చినప్పుడు ఈ కూటమిలో జనాభా ఎంత, జీడిపి ఎంత, ఇలాంటి విషయాలు అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? గుండవరపు దేవి ప్రసాద్. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? జి ఎలక్షన్ రెడ్డి. ఇటీవల ఏ దేశ ఎన్నికల్లో హంగు ఏర్పడింది? బ్రిటన్. దీన్ని యూకే అని అనడం జరుగుతుంది. సో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో దీని యొక్క రాజధాని లండన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. సో లండన్ అంటే మనకు ఇంకొక విషయం గుర్తొచ్చేసి ఏంటంటే ఇక్కడ 2012లో ఒలింపిక్స్ జరిగాయని చెప్పేసి మనం
గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 649 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సో మామూలుగా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే 326 స్థానాలు వస్తే సరిపోతుంది. కానీ ఏ పార్టీకి కానీ 326 స్థానాలు రాలేదు. సో కన్జర్వేటివ్ పార్టీ ఇంతకుముందు అధికారంలో ఉండే అదే పార్టీకి ఇప్పుడు 318 స్థానాలు వచ్చాయి. సో అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీకి 261 సీట్లు వచ్చాయి. సో ఇంతకుముందు బ్రిటన్ ప్రధాని తెరీసా, సో ఈమె కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఏంటంటే ఎన్నికలకు ముందుగానే వెళ్ళిందనమాట. ఎన్నికల కాలం కాకముందే ముందుగానే ఈమె ఎన్నికలకు వెళ్ళింది. సో కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పి గుర్తుంచుకోండి. మొత్తం 318 సీట్లు వచ్చాయి. మామూలుగా పార్టీని ఏర్పాటు చేయాలంటే 326 స్థానాలు రావాలి. ఏమో చూద్దాం. హంగ్ అంటే ఇది మనకు పార్టీలో వస్తుంది ఈ వర్డ్. సో హంగ్ అంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం, సో దాన్నే హంగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ అర్జున అవార్డ్కి ఏ క్రీడాకారుడు ఎంపికయ్యారు? రోహన్ బోపన్న, ఈయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఈయన రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ని గెలుచుకున్నారు. సో ఏంటంటే ఈ అర్జున అవార్డు ఏ రంగంలో ఇస్తున్నారంటే ఓన్లీ క్రీడా రంగంలో ఇస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓన్లీ క్రీడా రంగంలో మాత్రమే ఈ అర్జున అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అర్జున అవార్డు 1961లో ప్రవేశపెట్టారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ అర్జున అవార్డు 1961 నుంచి దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఓన్లీ క్రీడాకారుల ప్రోత్సాహం కోసమే ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 2020 ఒలింపిక్స్లో లింగ అసమానత తగ్గించడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు? సో 2020 ఒలింపిక్స్లో లింగ అసమానతలను తగ్గించడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు? సో క్రీడల్లో డబుల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. క్రీడల్లో డబుల్స్ విధానాన్ని అంటే ఒక జంటలో ఒక గర్ల్ ఒక బాయ్ ఉంటారన్నమాట. సో అలాగే మొత్తం 14 క్రీడల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఇలా డబుల్స్ పెట్టడం ఒలింపిక్స్లో. జపాన్ ప్రధాని షింజో అబే, జపనీస్ కరెన్సీ వచ్చేసి జపనీస్ యోన్. సో ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ, ఆ దేశం యొక్క ప్రధాని గురించి మనం ఆడుకోవాలి. సో ఇంతకుముందు మనకు బ్రిటన్ గురించి వచ్చింది, బ్రిటన్ గురించి మనం మాడుకున్నాం మొన్నే. సో బ్రిటన్ కరెన్సీ వచ్చేసి పౌండ్లో అని చెప్పేసి మనం ఆడుకున్నాం. సో బ్రిటన్ రాజధాని వచ్చేసి లండన్ అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ జపాన్ రాజధాని వచ్చేసి టోక్యో. ఈ టోక్యో నగరంలో 2020లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మెడల్స్ మొత్తం ఈ వేస్టేజ్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో ఈ వేస్టేజ్ నుంచి మెడల్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఇది ఒలింపిక్స్ గురించి. నెక్స్ట్ ఇటీవల ఏ వాయిద్యకారుడు గిన్నీస్ రికార్డు సాధించారు? డొమింగో ఆంటోనియో, ఇతనిది లండన్. ఇతను ఏకంగా పియానో కీని 824 సార్లు నొక్కాడని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ. సో 824 సార్లు నొక్కి పియానో కీని 824 సార్లు నొక్కి ప్రపంచ రికార్డు గిన్నీస్ రికార్డు సాధించారని చెప్పేసి గుర్తుంచుకోండి. అతని పేరు కూడా మనకి ఇంపార్టెంట్,
డొమింగో ఆంటోనియో. సో ఇతని కంట్రీ వచ్చేసి యూకే. సో ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి లండన్, యూకేలోని లండన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది ఏది? సో ఇక్కడ ఈ క్వశ్చన్ చేయడానికి కారణం ఉంది, మాడుకుందాం మనం ఈ స్లైడ్లో ఏంటో. సో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది యాగ్జీ నది. ఇది చైనాలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా 130 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇందులో పడేస్తున్నారు. సో 130,000 టన్ ప్లాస్టిక్ వ్యర్థాలను 130,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ నదిలో పడడం జరుగుతుంది. సో ప్రపంచంలో ఇది అత్యంత కాలుష్యమని చెప్పి చెప్పుకోవచ్చు. రెండోది మన గంగా నది. ఏటా 15,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇందులో పడేస్తున్నారు ఈ నదిలో. ఈ రిపోర్ట్ను ఎవరిస్తారంటే నెదర్లాండ్కి చెందిన ద ఓషన్ క్లీన్ ఆఫ్ అనే సంస్థ ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేశారంటే ది ఓషన్ క్లీన్ ఆఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు నెదర్లాండ్ అని చెప్పేసి మనం ఆడుకున్నాం కదా. నెదర్లాండ్ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది. నెదర్లాండ్లో ప్రపంచ కోర్టు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెదర్లాండ్లో ప్రపంచ కోర్టు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇటీవల మరణించిన పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి ఏ రంగానికి చెందినవారు? ఈయన రాజకీయ రంగానికి చెందినవారు. ఇతను 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. 2012 నుంచి ఈయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఇతనిది నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతనిది నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2012 నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతని పదవీ కాలం ఇంకొక సంవత్సరం ఉంది. అంతలోపు ఇతను మరణించారు. చూడాలి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే ఇంకొకరు నామినేట్ చేస్తారా చూడాలి. నెక్స్ట్, తెలంగాణ ఏ రంగాల్లో ముందు ఉంది? ఐటీ రంగంలో, అంటే ఐటీ ఎగుమతుల్లో, ఆదాయ వృద్ధిలో, గనుల ఆదాయంలో, మరియు ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠలో, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో తెలంగాణ ముందుందని చెప్పేసి గుర్తుంచుకోండి. మరియు మనం రీసెంట్గా విషయం, తెలంగాణ ఆదాయ వృద్ధిలో 17.5 ఆదాయ వృద్ధి సాధించని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇది గుర్తుంచుకోండి. రఫేల్ నాదల్ ఏ క్రీడకు చెందినవారు? టెన్నిస్. సో ఇతను స్పానిష్ దేశానికి చెందినవాడు. ఇతను 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ను గెలుచుకున్నారు. సో ఆ ఇయర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పుడంటే 2005 నుంచి 2008 వరకు వరుస గెలుచుకున్నాడు ఈ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ని. అలాగే 2010 నుంచి 2014 వరకు గెలుచుకున్నాడు. సో రీసెంట్గా 2017లో గెలుచుకున్నాడు. సో ఇతనికి ప్రైజ్ మనీ 15.13 కోట్లు ఇస్తారు. సో ఇతని ప్రత్యర్థి పేరు మనకి ఇంపార్టెంట్. ఇతని ప్రత్యర్థి పేరు వచ్చేసి అంటే రన్నరప్. సో వాంబ్రికా స్టానిస్టస్. సో ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. సో ఇక్కడ మనకి ఏంటంటే గెలిచిన వారి పేరు, అతని ప్రత్యర్థి పేరు, సో వాళ్ళ కంట్రీస్ కూడా మనకు అవసరమే. సో అత్యధిక గ్రాండ్ స్లామ్లు గెలిచిన వేదికలు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి రోజర్ ఫెడరర్ 18 గ్రాండ్ స్లామ్లు గెలిచిండు. నెక్స్ట్ రఫేల్ నాదల్ ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ మనకు ఈయన ర్యాంకింగ్ కూడా మనకి ఇంపార్టెంటే. రఫేల్ నాదల్ సెకండ్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సెకండ్ పొజిషన్లో రఫేల్ నాదల్ ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫిట్ సంప్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు మొత్తం 14 గ్రాండ్ స్లామ్లతో. సో ఫోర్త్ పొజిషన్లో నోవాక్ జోకోవిచ్
12 గ్రాండ్ స్లామ్లతో 4వ స్థానంలో ఉన్నారు. అలాగే 5వ స్థానంలో రాయి ఎమర్సన్ 12 గ్రాండ్ స్లామ్లతో 5వ స్థానంలో నిలిచారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎవరైతే టాప్ 5లో ఉన్నారో సో అది వారి లిస్టు. ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టాప్ 3 లిస్ట్. టాప్ 1లో రోజర్ ఫెడరర్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. టాప్ 2లో రఫేల్ నాదల్, సో ఇప్పుడు గెలుచుకుంది కదా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ని, సో ఇతను సెకండ్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మొత్తం 15 గ్రాండ్ స్లామ్లో గెలుచుకున్నాడని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఇంకేంటంటే ఈ ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్లో అసలు కేటగిరీస్ ఉంటాయి. ఏంటంటే మిక్స్డ్ డబుల్స్, సో ఇతను డబుల్స్లో వచ్చింది అనమాట. డబుల్స్లో వచ్చింది ఇతనికి. నెక్స్ట్ డబుల్స్, సింగిల్ మెన్, సింగిల్ ఉమెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్. సో ఈ కేటగిరీస్లో ఎవరెవరికి వచ్చినాయని చెప్పేసి మనకు గుర్తుంచుకోవాలి. సో ఈ కేటగిరీస్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. మనకు వారి పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో మహిళా విభాగానికి వచ్చేసరికి పురుషుల విభాగం అయితే రఫేల్ నాదల్, మహిళా విభాగంకి వచ్చేసి జెలెనా ఓస్టోపెంకా. సో ఈమెది యూరోప్ కాంటినెంట్లో లాత్వియా దేశం, ఇది చిన్న దేశం. సో ఈ దేశం యొక్క జనాభా 20 లక్షలు. సో ఈ దేశం నుంచి మొట్టమొదట గ్రాండ్ స్లామ్ గెలిచిన మొట్టమొదటి మహిళ జెలెనా ఓస్టోపెంకో. సో ఇక్కడ ఏంటంటే ఈమె తన కెరియర్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. అంటే ఆ గ్రాండ్ స్లామ్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళడం కానీ సెకండ్ పొజిషన్ అక్కడే డ్రాప్ అవుతుండే. సో ఈసారి మాత్రం ఫైనల్ వరకు వెళ్ళి గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది. సో ఈమె కెరియర్లో మొదటి గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, జెలెనా ఓస్టోపెంకో. సో ఈమె కంట్రీ వచ్చేసి లాత్వియా దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె ప్రత్యర్థి వచ్చేసి హలెప్. ఇక మహిళా డబుల్లో మనం చూసుకుంటే మహిళల డబుల్స్లో ఒకసారి మనం చూస్తే సఫరోవా అండ్ మాంటెంగ్ సెట్స్. సో మహిళల డబుల్స్ విభాగాన్ని మనం చూస్తే సో సఫరోవా అండ్ మాంటెంగ్ సెట్స్ గెలుచుకున్నారు. సో వీళ్ళ ప్రత్యర్థులు మనకి ఇంపార్టెంట్. సో రన్నర్అప్స్ అనమాట వీళ్ళ పేరు వచ్చేసి బాటి డలెక్వా. ఇక పురుషుల డబుల్స్లో మనం చూసినట్టయితే విజేతల పేరు మనకి ఇంపార్టెంట్. విజేతలు వచ్చేసి పురుషుల డబుల్స్ విజేతలు వచ్చేసి హ్యారిసన్ ఎం వీనస్. సో రన్నర్అప్స్ వచ్చేసి యంగ్ మరియు గొంజలేజ్. సో యంగ్ మరియు గొంజలేజ్. సో పురుషుల డబుల్స్లో వీళ్ళు రన్నర్అప్స్. సో మనకు గ్రాండ్ స్లామ్ వచ్చిందంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్. సో ఈ సిరీస్ ఉంటారు. మొత్తం ఈ 5 రకాల కేటగిరీస్లో ఈ ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రాండ్ స్లామ్లో మనకి కీవర్డ్స్ ఏంటంటే ఎవరు గెలుచుకున్నారు, వీళ్ళ ప్రత్యర్థులు ఎవరు. సో ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తం వచ్చేసింది మనకు. మనం మిక్స్డ్ డబుల్స్లో మనం చెప్పుకున్నాం బోపన్న అని చెప్పేసి, అందుకే ఇక్కడ నేను చెప్పలేదు. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ప్రపంచ ఆర్చరీలో ఏ జంటకు కాంస్యం లభించింది? సో కాంస్యం అంటే బ్రౌన్స్ మెడల్. సో అభిషేక్ వర్మ మరియు దివ్య దయాల ద్వయం. సో వీరు మన భారతదేశం చెందినవారు. అభిషేక్ వర్మ మరియు దివ్య దయాల ద్వయం. సో ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందంటే అటలియా, టర్కీలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అటలియా అనే ప్లేస్లో జరుగుతుంది, ఇది టర్కీలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే టర్కీ రాజధాని వచ్చేసి ఇస్తాంబుల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ టోర్నీ ఏ పేరుతో జరుగుతుందంటే స్టేజ్ 2 ఆర్చరీ స్టేజ్ 2 కంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్స్. సో ఆర్చరీ స్టేజ్ 2 కంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్స్ అనే పేరుతో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు రన్నర్అప్స్ కూడా మనకి ఇంపార్టెంట్. రన్నర్అప్స్ వచ్చేసి సెర్గియా పాగి, మార్సెల్లా
టోనియోలి. సో వీరు ఇటలీకి చెందిన వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సెర్గియా పాగి, మార్సెల్లా టోనియోలి వీరు ఇటలీ దేశానికి చెందిన వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ గుర్తొచ్చింది, ఇక్కడ ఏంటంటే గ్రాండ్ సమ్ అనేది మనకు గుర్తొచ్చింది. గ్రాండ్ సమ్ మొత్తం ఇది ఎవ్రీ జూన్ 2nd వీక్లో జరుగుతుంది. ఇది ఎర్ర నెలలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ గ్రాండ్ స్లమ్ అనేది ఎవ్రీ జూన్లో జరుగుతుంది, ఎవ్రీ జూన్ 2nd వీక్లో జరుగుతుంది. ఇది ఎర్ర నెలలో జరుగుతుందని చెప్పేసి, రెడ్ కోట్లో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఈ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లమ్. నెక్స్ట్, అగ్రరాజ్యంలో అతి పొడవైన మహిళ ఎవరు? సో ఆ పేరు వచ్చేసి చెస్ కెనడీ. అంటే అగ్రరాజ్యం అంటే యుఎస్ఏ, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పొడవైన మహిళ వచ్చేసి చెస్ కెనడీ. సో ఈమె పొడవు వచ్చేసి 6 అడుగుల 5 అంగుళాలు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఈమె కాళ్ళే 129.9 సెంటీమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె కాళ్ళే 129.9 సెంటీమీటర్లు. సో ఈమె స్కూలింగ్ చేస్తుంది, అలాగే మోడలింగ్ కూడా చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏమని చెప్పేసి, సినిమాలపై 28% జిఎస్టీ విధిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దాన్ని కాస్త ఎందుకు తగ్గించారంటే 18% తగ్గించిర్రు. సో ఈ 18% ప్లస్ వినోద పన్ను అదనం అన్నమాట. సో వినోద పన్ను ఏంటంటే పెద్ద సినిమాలకు 7%. సో 18 ప్లస్ 7 ఎంత? 25%. ఇది బిలో 100, మళ్ళీ బిలో 100. సో 100 దాటిందంటే కంపల్సరీ 28%. టికెట్ ధరపై 28%, 100 పైన ఉంటే. సో బిలో 100 ఉంటే మాత్రం 18%. కుటీర పరిశ్రమలపై 18 నుంచి 5%కి జిఎస్టీ తగ్గించారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ప్రతి రోజు చెప్పుకుంటున్నాం జిఎస్టీ ఇంత తగ్గించారు, ఈ వస్తువులపై అంత పెంచారని చెప్పేసి ప్రతి రోజు చెప్పుకుంటున్నాం, పేపర్లో వస్తుంది కాబట్టి నేను కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఒక ప్రత్యేకంగా క్లారిటీ అంటూ రావాలంటే జూలై 1 వరకు ఆగాల్సిందే. సో ఏంటంటే నేను తీసుకొచ్చి చెప్తే కూడా అది పద్ధతి కాదు. జూలై 1 తర్వాత అమలవుతుంది. అమలైన తర్వాత దాని పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు అది ఎలా ఉంది, సో వేటిపైన ఎంత తీసుకోరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మారుతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏం చెప్పేసి, సినిమాల పైన 28% అని చెప్పి చెప్పుకున్నాం. సో అది తగ్గింది ఇప్పుడు. సో అలా అంటే తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పుకోవడం సబబం కాదు. జూలైలో అమలవుతుంది, జూలై 1న అమలవుతుంది, అది అమలైన తర్వాత అని చెప్పుకున్నాం. ఇస్రో ఎలాంటి కార్లను అభివృద్ధి చేసింది? సో ఇస్రో సోలార్ కార్లను అభివృద్ధి చేసింది. సో ఇది కార్ల పైన ఒక పలక అనేది ఉంటుంది. సో కార్ల పైన ఒక సోలార్ ప్లేట్ అని చెప్పేసి అమర్చడం జరుగుతుంది. సో ఆ ప్లేట్ అనేది సూర్యకిరణాల నుంచి వచ్చే ఆ కిరణాలను గ్రహించి ఛార్జింగ్ రూపంలో కార్గిస్తుంది. సో దీంట్లో లిథియం అయాన్ల బ్యాటరీని వాడారు. సో దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అభివృద్ధి చేశారని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? సో ఇందులో 208 మహిళలు ఉన్నారు. సో ఇంతకుముందు ఎన్నికల్లో 191 మంది మహిళలు ఉన్నారు. సో దాంతో పోల్చుకుంటే కొంత శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం బ్రిటన్కి 650 స్థానాలకు గాను ఎన్నికలు జరగగా 326 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ గెలుచుకుంది, 261 సీట్లు లేబర్ పార్టీ గెలుచుకుంది. సో ఏంటంటే డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ మద్దతుతో, అంటే 10 ఎంపీల మద్దతుతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. సో మహిళలు ఎంతమంది ఉన్నారంటే బ్రిటన్ ఎన్నికల్లో 208 మహిళలు ఉన్నారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ.
సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో భారతదేశం నుంచి ఎన్నికైన సిక్కులు 2 ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది బ్రిటన్ ఎన్నికల గురించి ఫుల్ హిస్టరీ. నెక్స్ట్ అడమ్ వెస్ట్ ఏ రంగానికి చెందినవారు? సో ఈయన నటుడు, మనకు బ్యాడ్మింటన్ సిరీస్ మనకు అందరికీ ఐడియా ఉంటుంది. సో అంతా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు అడమ్ వెస్ట్. సో ఆ క్యారెక్టర్ని ధరించిన వారు ఈయనే. సో ఆ సిరీస్ అనేది 1960లో లాస్ ఏంజల్స్లో ప్రారంభమైంది. అది సీరియల్ రూపంలో, అదే రూపంగా మనకు సినిమాలు కూడా వచ్చేసాయి. సో ఇతను మరణించడం జరిగింది. సో అడమ్ వెస్ట్ మరణించడం జరిగింది. సో ఈయన ఏ రంగానికి చెందినంటే ఈయన ఏ రంగానికి చెందినవారంటే నటుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ క్యారెక్టర్ వేసిందంటే బాగా బ్యాట్మెన్ ఉంది కదా, ఆ సిరీస్ని ఈయన బాగా వేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో 119 గురుకులాలు ప్రారంభించారు. అది ఈ రోజు ప్రారంభించారు. జూన్ 12న ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 119 గురుకులాలను జూన్ 12న ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకేంటంటే ఈరోజు జూన్ 12న విశేషం ఏంటంటే ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం. ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం. సో ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మికుల దినోత్సవం జరుపుకుంటాం మనం. సో బాల కార్మికుల గురించి ఇంకా బ్రీఫ్ కావాలంటే నేను ఒక జనరల్ ఎస్సే వస్తుంది, రోజుకు ఒక జనరల్ ఎస్సే చేస్తున్నా. సో అందులో మీరు చూడవచ్చు. ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్న సెలబ్రిటీలు ఎవరు? షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్. సో ఫోర్బ్స్ 100 మంది సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది. సో ఇందులో 3 భారతీయ నటులకు చోటు లభించింది. సో వారు వచ్చేసి షారుఖ్ ఖాన్ 60వ స్థానం, అక్షయ్ కుమార్ 80 స్థానం, సల్మాన్ ఖాన్ 72వ స్థానం. సో ఇక్కడ 80 అని పట్టింది, 80 కాదు, ఇది 72వ స్థానం. సల్మాన్ ఖాన్ది 72వ స్థానం. సో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు విడుదల చేశారు, సో అంతమంది ఇందులో మన హీరోలు ఎవరు ఉన్నారు, వారి పేర్లు ఎంత, వారి ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రతి 10 మందిలో ఊబకాయంతో ఎంతమంది బాధపడుతున్నారు? సో ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. సో ఈ సర్వే నిర్వహించింది ఎవరంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వారు ఒక సర్వేను నిర్వహించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎవరంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. సో మన దేశంలో 1.44 మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు. సో మన దేశం రెండవది, ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారుల్లో మన దేశం రెండవది. సో ఫస్ట్ వచ్చేసి చైనాలో అత్యధికం ఎంత అంటే 1.55 కోట్లు. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. సో ఊబకాయం వల్ల 40% మంది హార్ట్ అటాక్ డిసీజ్ వస్తాయని చెప్పేసి ఈ అధ్యయనంలో వెల్లడైంది. అసలు ఊబకాయమే లేని దేశాలు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బల్గేరియా, కాంగో. ఆఫ్ఘనిస్తాన్, బల్గేరియా, కాంగో. సో ఇవంతా మనకి రిపోర్ట్ అంత ఇంపార్టెంట్. ఎవరు ఇచ్చిర్రు, ఏ దేశాలు టాప్లో ఉన్నాయి, ఏ దేశాలు లీస్ట్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకు బ్రీఫ్గా. నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థతో భారత్ ఏ ఒప్పందాలు చేసుకుంది? సో దీని ఇంగ్లీష్లో ILO అని చెప్పేసి అంటారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇందులో ఏమేం చేసుకుందంటే పిల్లలు ఉంటారు కదా, సో పిల్లలతోని
ఒక కళా ప్రదర్శనలు మరియు సులువైన పనుల్లో తప్ప మిగతా పనుల్లో బాల కార్మికులను వినియోగించరాదని చెప్పేసి మనకు తెలియజేసింది. సో ఇంకా మీకు బ్రీఫ్ కావాలంటే నేను బాల కార్మిక వ్యవస్థ గురించి నేను ఒక జనరలైజ్ చేశాను. సో అది మీరు చూడవచ్చు ఒకసారి. నెక్స్ట్, ప్రపంచంలో వేగవంతమైన ద్విచక్ర యుద్ధ వాహనంను ఏ దేశం తయారు చేసింది? సో చైనా తయారు చేసింది. సో ఇది నీళ్ళల్లో ప్రయాణిస్తుంది మరియు ఈ యుద్ధ ట్యాంకు నేలపైన మరియు నీళ్ళలో ప్రయాణిస్తుంది. సో జలాల్లో అయితే గంటకు 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. సో ఈ యుద్ధ ట్యాంకు ఆయుధాలు ఏర్పాటు చేస్తే గంటకు 19 నుంచి 28 వరకు ప్రయాణిస్తుంది. సో అమెరికా వాళ్ళు కూడా ఉంది, వాళ్ళకు కూడా ఉంది. సో వాళ్ళది 9 కిలోమీటర్లకే ప్రయాణిస్తుంది. సో గంటకు ఒక 9 కిలోమీటర్ మాత్రమే ప్రయాణిస్తుంది అది ఆయుధాలు ఏర్పాటు చేస్తే. సో వీళ్ళది మాత్రం 19 నుంచి 28 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది గంటకు ఆయుధాలు ఏర్పాటు చేస్తే. సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఉత్తర చైనా వాహన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఉత్తర చైనా వాహన సంస్థ. సో మనకు ఇది. అండ్ నెక్స్ట్, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఏ భారత జంటకు స్వర్ణం లభించింది? జీతు రాయ్ మరియు హీనా సింధు. జీతు రాయ్, హీనా సింధుకు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం లభించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఏ విభాగంలో అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వీళ్ళిద్దరికి స్వర్ణం లభించింది. సో రన్నరప్ జంట రష్యాకి చెందినవారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే గంబాలా. సో ఇది ఏ కంట్రీలో ఉందంటే అజర్బైజాన్ కంట్రీ గంబాలా ప్లేస్ లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, తెలంగాణలో మరో ఐటీ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సో ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భూకంపం ఏ దేశంలో సంభవించింది? సో ఇది 2 దేశాల్లో సంభవించింది, గ్రీస్ మరియు టర్కీ దేశాల్లో సంభవించింది. సో ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ కింద ఉపయోగపడుతుంది. సో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇద్దరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో భూకంప తీవ్రతను కొలడానికి రిక్టార్ స్కేల్ ఉపయోగిస్తారు. సో భూకంప తీవ్రతను కొలడానికి రిక్టార్ స్కేల్ ను ఉపయోగిస్తారు. అంటే రిక్టార్ స్కేల్ మీద ఇంత అని చెప్పేసి కొలవడం జరుగుతుంది. సో రిక్టార్ స్కేల్ పైన 6.3 మేర నమోదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.3 మేర నమోదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ దేశాల్లో భూకంపం సంభవించిందంటే గ్రీస్, టర్కీ. ఏ దేశాలు కలిసి నౌకాదళ విన్యాసాలు చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్. సో దాని ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ఏ పేరుతో చేస్తున్నారంటే యాజ్ ఇండెక్స్ 2017. సో ఇలా చేయడం మనం రెండోసారి 2015లో ఒకసారి చేసాం మనం. సో ఇందుకోసం యుద్ధ నౌకలు వినియోగిస్తున్నారు. ఆ యుద్ధ నౌకల పేరు కూడా మనకి ఇంపార్టెంటే. సో వాటి పేరు వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమార్తె, ఐఎన్ఎస్ జ్యోతి. సో ఈ యుద్ధ నౌకలను వినియోగిస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ పేరుతో వినియోగిస్తున్నారంటే యాజ్ ఇండెక్స్ 2017. ఇలా చేయడం మనం ఈ నౌకాదళ విన్యాసాలు నిర్వహించిన మాస్టర్తో కలిసి రెండోసారి. ఫస్ట్ సారి వచ్చేసి మనం 2015లో కలిసి నిర్వహించాం. సో ఏ పేరుతో అంటే యాజ్ ఇండెక్స్ 2017 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, కెనడా గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. కెనడా గ్రాండ్ ప్రీ విజేత ఎవరంటే లూయిస్ హామిల్టన్. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏమిటి? సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఆగ్నేసియా తీర ప్రాంత దేశాలతో రక్షణ బంధం బలోపేతం చేసుకోవడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆగ్నేసియా తీర ప్రాంత దేశాలతో రక్షణ బంధం బలోపేతం చేసుకోవడమే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందుకోసం భారత్ నేవీ ఐఎన్ఎస్ సహ్యాద్రిని పపువా న్యూగినియా భారత్ మధ్య గస్తీ నిర్వహిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పపువా న్యూగినియా భారత్ మధ్య ఏది గస్తీగా వస్తుందంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి గస్తీగా వస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి.
నెక్స్ట్ సినారే అనగా సి నారాయణ రెడ్డి. సో సార్ రీసెంట్గా చనిపోవడం జరిగింది, మనందరికీ తెలుసు, రీసెంట్గా పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. సో సార్కి సంబంధించి క్వశ్చన్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది? సినారే ఏ కావ్యానికి, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, సినారేకు ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది? విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. సో సార్ యొక్క జన్మస్థానం వచ్చేసి కరీంనగర్ జిల్లా హన్మాజీపేట. సో ఇది ప్రస్తుతానికి సిరిసిల్ల జిల్లాలోకి వెళ్ళిపోయింది. సో సార్ యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మల్లారెడ్డి బుచ్చమ్మ. 1931 జూలై 29న జన్మించారు. 1962 గులే బకావాలి అనే చిత్రంతో సినీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. సో ఏ పాట రాశారంటే ఫస్ట్ నన్ను దోచుకుంటేవాటే వన్నెల దొరసాని అని చెప్పేసి మొదటి పాట రాయడం జరిగింది. సో మొత్తం 3500కు పైగా గేయాలు రాశారు. సో ఇంకొక విషయం ఏంటంటే సార్కు పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అధ్యక్షులుగా పనిచేశారు, మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షులుగా పనిచేశారు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికారిక భాషకు అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులుగా చేశారు.